ఆంధ్రప్రదేశ్లో ప్రక్రియ అయితే ముగిసింది. ముగిసిన తర్వాత ఆల్రెడీ ముందు నుంచి అనుకుంటున్నాం కొన్ని లక్షల ఓట్లు అయితే గల్లంత అవుతాయి అనేది. అలాగే దాదాపు 40 లక్షల ఓట్లు పైగా 44 లక్షల ఓట్లు చిల్లర లెక్క అయితే వచ్చింది. అయితే ఇవన్నీ వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో సృష్టించిన దొంగ ఓట్లే అనేది వీళ్ళు చెప్తున్నమాట. ఇందులో కొన్ని అడ్రస్ల్లో లేని ఉన్నాయి, అలాగే కొన్ని మరణించిన వాళ్ళు ఓట్లు ఉంటాయి. అయితే డబుల్ ఎంట్రీలు కూడా ఉన్నాయంట. ఒకే అడ్రస్లో ఒకే ఓటు కార్డుతో వాళ్ళ పేరు మీద రెండు ఓట్లు కూడా డబుల్ ఎంట్రీ లేని, అందువల్ల తొలగించాల్సి వచ్చింది అనేది. నిజంగా ఇదే అయితే రేపు లెక్క మారుతుందా, లేదంటే ఇప్పుడు ఉన్న వీళ్ళకి 40% ఓటింగ్ ఏదైతే ఉందో మొన్న వచ్చింది అది కూడా రాంగ్ అని చెప్పే ప్రయత్నమా, నిజంగా సరలో తేలిన లెక్క ఏంటి, వీళ్ళు చెప్తున్నది ఏంటి, ఇదే అంశం మీద చర్చనీయ ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా 44 లక్షల ఓట్లు అంటే గల్లంత అనేది ఒక దొంగ ఓట్లా కాదా అనేది మరి సర చెప్పిందో వీళ్ళు చెప్తున్నారు, కానీ సరలో అదే తేలింది అనేది ఎలా నమ్మాలి దీన్ని? గల్లంతు అనే పదమే బూతు. అవును. గల్లంత్ అనేది ఏంటంటే మనిషి ఉండి ఓటు పోతే గల్లంత్ అంటారు. అవును. ఇది మనుషులే లేరని నాకు ఇంకేంటి, మనుషులు గల్లంత్ అయినట్టు. ఇప్పుడు అంతేనా? ఇక్కడ సమస్య ఏంటంటే చనిపోయినటువంటి వాళ్ళు ఆ శవాలు వచ్చి నా ఓటు తీసేయని అడగవు. అంతే. వాళ్ళ కుటుంబ సభ్యులు మా ఆయన ఓటు తీసేయమను, మా నాన్న ఓటు తీసేయమను, మా అమ్మ ఓటు తీసేయమని ఎవడు అడగడు. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు చనిపోయారు 4 ఏళ్లలో. వాళ్ళిద్దరు ఓట్లు తీయమని నేను వెళ్ళి ఎక్కడ గవర్నమెంట్ కార్యాలయం దగ్గర కూర్చోను. ఆ ఓటు అట్లా ఉంటది. ఇప్పుడు లేదు. ఆ ఓటు తీసుకునే ఫామ్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళు చనిపోయినారు కాబట్టి ఓటు పోతుంది ఆటోమేటిక్. పోయేది కాదు. చనిపోయిన ఓట్లు తీస్తే అని ఇన్సూరెన్స్ అవుతుందని పెట్టి చెప్తే వెళ్ళి తీస్తారేమో అప్పుడు వెళ్ళి అలాంటి కాన్సెప్ట్ ఏమన్నా పెట్టాలి. ఓకే, అంటే ఇది దొంగ ఓట్ల లేదంటే నిజంగా ఇది రాసుకొస్తున్నారు కదా? వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే దాంట్లో దాదాపుగా చనిపోయిన వాళ్ళు 50% దాకా. మిగతా వాటిలో ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళు, పర్మనెంట్ గా సెటిల్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళ ఓట్లో 25% దాకా ఉన్నాయి. మిగతా 25% డబుల్ ఒకే మనిషి 2-3 ఏరియాల్లో, ఒకే మనిషికి అదే ఏరియాలో కూడా పడ్డాయి. ఎట్లా అంటే క్రిందటిసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను హైదరాబాద్ లో ఉన్నానప్పుడు మా పాప చేత చేయమని చెప్పాను. తను మా ఇంట్లో నలుగురికి ఏది సొంత ఇంటి దగ్గర ఓటు అన్నది అప్లై చేస్తే తర్వాత ఫాలో అప్ చేసుకుంటే నేను నాకేం కార్డు వచ్చింది, మా పిల్లలిద్దరికి కార్డు రాలా, కానీ స్లిప్ వచ్చింది తర్వాత ఎలక్షన్స్ అప్పుడు. ఓటు అయితే వచ్చింది, ఓటు వచ్చింది, మావిడికి ఓటు రాలా. ఇది వింత. మావిడికి ఓటు రాలా, పిల్లలిద్దరికి ఓటు వచ్చింది కానీ కార్డు రాలా, మీకు కార్డు వచ్చింది, నాకు కార్డు వచ్చేసి. ఇది విచిత్రం. అదే కదా, అయిపోయింది. తర్వాత చూస్తే నేను ఆ పోలింగ్ బూత్కి వెళ్ళిన రోజున చూస్తే 4-5 ఎంట్రీలు ఉన్నాయి అక్కడ నా పేరుతో. మీ పేరు మీద? నా పేరు మీద 4 లైన్లో ఉన్నాయి నా ఫోటోలు. ఒకటే పేరు ఒకటే ఫోటోవా? పేర్లు మారినాయా? పేరు సేమే, సేమ్ పేర్లు సేమ్ ఫోటోలు. ఏంట్రా అని చెప్పి తర్వాత అక్కడ అధికారిని అడిగితే చెప్పాడు. తర్వాత మా ఇంట్లో కూడా కనుక్కున్నాక ఈ ఫోన్ లో అప్లోడ్ చేశారు డీటెయిల్స్. అయిపోయాక కొడతారు కదా, బఫర్ అవుతా ఉంది. మళ్ళీ కొట్టింది, 4 సార్లు కొట్టింది. 4వ సారి రిసీవ్డ్ వచ్చింది. ఇది 4 అక్కడ రిజిస్టర్ అయింది. అంటే ముందు కొట్టిన 4 కూడా ఎంట్రీ అయిపోయింది. కార్డు మాత్రం ఒకటే వచ్చింది. ఓటు 4 ఉన్నాయి అక్కడ, లిస్ట్ లో 4 ఉన్నాయి. ఇప్పుడు అది మిగతా 3 పోతాయి. అవును, మరి అయ్యే డబుల్ ఎంట్రీలు అంటే అయ్యే. ఎవడన్నా మనమే 4 ఓట్లు వేయమని అడుగుతామా వాడిని? అప్పుడు పోనీ వెళ్ళి మనం తీసేయండి రా, అప్పుడు వెళ్ళి అధికారులు అడిగి తర్వాత ఆటోమేటిక్ గా పోతలేండి సార్ అన్నారు. మీరు వేయరు కదా సార్ ఓటు, వేరేదేమి అన్నారు. ఇట్లాగే ఉంటాయి. బేసిక్ గా ఏంటంటే చిన్న విషయాలు ఎక్స్పోజ్ చేసేటప్పుడు అతిగా చేస్తున్నాం, అసలు నిజాల్ని దాచేస్తున్నాం. ఇక్కడ పోయిన ఓటర్లలో మామూలుగా అయితే కనుక 30-40 లక్షల ఓట్లు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళే పోవాలి. నేను లెక్కేసుకుంది 80 లక్షల దాకా తేడా వస్తుంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాలు కదా సార్ అంటే 10 సంవత్సరాల్లో కనీసం 25 లక్షల మంది చచ్చిపోరా, ఆటోమేటిక్ గా ఉంటది. 10 సంవత్సరాలు 25 లక్షలు చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఒకే మనిషి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అద్దెలకు ఉన్న రోజుల్లో 5 ఏళ్లలో 3 ఇళ్ళు మారాం. 10 ఏళ్లలో లెక్కన 5 ఇళ్ళు మారాం మేము. 10 సంవత్సరాలు 5 ఇళ్ళు మారినప్పుడు ఈ ఎలక్షన్ అప్పుడే కదా ఓటు చెక్ చేసుకునేది. అప్పుడు 2 చోట్ల ఓటు ఉన్నట్టు అవుతుంది. పాతది పోదు, కొత్తది వస్తుంది. అట్లాగా ఒక మనిషి 3-4 ఏరియాల్లో ఓట్లు ఆటోమేటిక్ గా వస్తాయి. 10 ఏళ్లలో కనీసం 2 చోట్ల వస్తాయి. సొంత ఇళ్ళు ఉన్నాయో లేకపోతే ఒకే చోట అద్దెకి శాశ్వతంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము 15 ఏళ్ళు ఒకే ఇంట్లో ఉన్నాం అద్దెకి ఒకప్పుడు. అట్లాంటిది ఉంది, ఇట్లాంటివి ఉంటాయి.
ఉమ్, అట్లా ఉండేది తక్కువ ఉంటారు. ఇంటికెళ్ళాళ్ళతో గొడవ లేకపోతే వీళ్ళకి నచ్చకో లేదో వేరే ప్రాంతానికి పోవడం ఏదో నడుస్తూనే ఉంటాయి. అవన్నీ ఎవరు తీస్తారు? ఉమ్, తీయలా. అవును. ఇప్పుడు ఎవరైతే అది రిసీవ్ చేసుకోవడానికి మనిషి లేడంటే ఆటోమేటిక్ గా ఓటు పోయినట్టు. ఉమ్, ఇప్పుడు అదే తీసేసిన లిస్ట్. అవును. ఇంకా నన్ను అడిగితే చాలా వీళ్ళు ఆపుకున్నట్టున్నారు. ఇతర దేశాల్లో ఉన్నోళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళ ఓట్లు ఆపుకున్నారు వీళ్ళు. అంటే ఆన్లైన్ లో కూడా ఎమ్యూనరేషన్ సమర్పించే అవకాశం ఇచ్చారు ఇవ్వడం last లో. మూలంగా ప్లస్ కొంతమంది వాళ్ళు చేసుకున్నారు. చూస్ చేసుకునే అవకాశం ఇచ్చారు కదా. ఇక్కడ నాకు అదొకటే డౌట్. ఉమ్, ఆ రాష్ట్రంలో కూడా ఇస్తే ఎట్లా తెలుస్తుంది ఎన్నికల సంఘానికి అని. అంతే మరి అక్కడ కూడా ఎంట్రీ చేసుకుంటారు వాళ్ళు సేమ్ అక్కడ ఇలాగే. ఫామ్ సబ్మిట్ చేసి ఇక్కడ ఫామ్ సబ్మిట్ చేస్తే అప్పుడు 2 రాష్ట్రాల్లో రెండు ఉంటాయి. రాష్ట్రాల్లో ఉన్నట్టు అవుతుంది కదా. ఉమ్, మరి అది ఎట్లాగ తెలుస్తుంది ఎన్నికల సంఘానికి? దేశం మొత్తం మీద ఒక చోటే ఓటు ఉండాలన్నటువంటిది ఉమ్, ఏమన్నా అసలు సాఫ్ట్వేర్ ఉందా? ఉమ్, అది ఉంటే సెట్ అవుతుంది. ఉమ్. లేదనుకోండి మనం మాట్లాడుకోవడానికి బాగున్నట్టే ఊరికినే ప్రక్రియ అనేది అబాస్పాలవుతుంది. ఇంకా అలా చేయాలంటే ఆధార్ను ఓటర్ ఐడి ఇంకా మ్యాండేటరీ చేయాలి. చెయ్యాలి. అది అనుసంధానం మ్యాండేటరీ ఈ చేయాలి. దేశంలో నన్ను అడిగితే ఆధారు ఓటు కనుక అనుసంధానం చేస్తే ఉమ్, కనీసం ఒక 5 కోట్ల ఓట్లు పోతాయి. ఉమ్, 5 కోట్ల ఓట్లు పోతాయి ఉమ్, మస్ట్ గా. ఉమ్, ఇంకోటి ఒక స్టేట్ కి వీళ్ళ కోఆర్డినేషన్ ఎక్కడ ఉంది? అసలు ఒక నియోజకవర్గానికి కోఆర్డినేషన్ ఉండి సావాలి అవును. వీళ్ళకి. ఉమ్, సాఫ్ట్వేర్ ఎట్లా ఉండాలి? ఇప్పుడు నేను నా పేరుతో ఇక్కడ సో ఉంది, మా తండ్రి పేరు, ఇవన్నీ లెక్క ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా నీకు డీటెయిల్స్. ఉమ్, దాంతో ఇంకొక చోట కూడా ఓటు ఉంటే ఆటోమేటిక్ గా క్లాష్ వచ్చినప్పుడు నోటీస్ ఇచ్చి ఏంటి అనేది తేల్చుకునేటట్టు ఉండాలి. అంతే. అవును. అట్లాంటి సిస్టమ్ లేదు మన దగ్గర. ఉమ్, మన డెమోక్రసీ పెద్ద హాస్యాస్పదం అవుతుంది అక్కడే. ఇప్పుడు ఒకే వ్యక్తికి 10 ఇప్పుడు ప్రకాష్ రాజ్ మీద కేసు అన్నారు. ఎంత కామెడీ అది! 4 చోట్ల ఓట్లు ఉన్నాయి. ఎందుకు? అతను 4 చోట్ల ఉన్నాడు కాబట్టి ఉన్న చోట అతను బాధ్యత గల పౌరుడుగా ఓటు తీసుకున్నాడు. పాత తీసేయమని చెప్తే తీయంది ఎవరు? అవును. అంతేగా. అసలు ఒక యంత్రాంగం అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెవెన్యూ ప్రాబ్లం వస్తే ఎంఆర్ఓ ఆఫీసుకు పోతారు, లేదా ఇంకో సమస్య వస్తే కార్పొరేషన్ దగ్గరికి పోతారు. ఎన్నికల సంఘం ఆఫీస్ మన ఊళ్ళో ఎక్కడ ఉంటుంది? ఉమ్, ఉండదు కదా. మనం ఓటు తీయమని ఎవరిని అడగాలి? రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. వాళ్ళు చూద్దాంలే అంటారు. వాడికి ఉన్న పనులే 1,00,000. అంతే కదా. ఈ పనులు యాడ్ చేస్తారు. ఉమ్, ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఆఫీస్ ఒకటే ఉంటది. ఉమ్, వాళ్ళకేం ఊరు ఆఫీసర్లు ఉంటారు. ఉమ్, ఎలక్షన్స్ టైంలో ఈ ఆఫీసర్లు వస్తారు ఉమ్, ఆన్ డ్యూటీ. ఉమ్, మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే వెళ్ళిపోతారు వీళ్ళు. ఉమ్, ఇక అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి మనం? ఈ దేశంలో వ్యవస్థల్లో చాలా తేడాలు ఉన్నాయి. పరిష్కరించలేకుండా కేవలం సొల్లు ఉపన్యాసాలకే పరిమితం అవుతా ఒకళ్ళనొక్కళ్ళు తిట్టుకుంటా రాజకీయాలు చేస్తున్న దాంట్లో అతిపెద్దది ఎన్నికలు. ఉమ్, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి చిత్తశుద్ధి లేదు. నిజంగా క్లియర్ అయితే ప్రతి రాజకీయ పార్టీ ఇవాళ 96% మంది సంక్షేమ పథకాలకి ఆధార్తో అనుసంధానించబడ్డారు. ఉమ్, సంక్షేమ పథకాలకి 100%. సంక్షేమ పథకం కావాలంటే మస్ట్. ఉమ్, మరి సంక్షేమ పథకం కావాలన్నప్పుడు మస్ట్గా ఆధారం లింక్ అయినప్పుడు ఓటుకి ఏం రోగం? అంతే. కానీ దానికి వ్యతిరేకంగా కోర్టులు వేస్తారు. కోర్టులు కూడా తీర్పులు ఇస్తాయి వదిలే అని చెప్పేసి. ఎన్నికల సంఘం కూడా ఆప్షనల్ అంటది. రాజకీయ పార్టీలు కూడా మస్ట్ చేయమనరు. ఎందుకని? ఈ దొంగ ఓటర్లు సృష్టించేది రాజకీయ పార్టీలు కాబట్టి. అవును. ఉమ్, ఆధార్తో అనుసంధానం చేసి పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు నువ్వు ఈ సంతకము అందులో లిస్టు ఇదంతా అక్కర్లేదు. 4 లిస్టులు ఎట్టుకో శుభ్రంగా. 4 ఏజెంట్లు 3 ఏజెంట్లు ప్లస్ అక్కడ ఆధార్తో తంబే. ఇప్పుడు బ్యాంకుల్లో కూడా ఇదివరకు సంతకం చేయించుకునేవాళ్ళు చెక్కు కానీ. ఉమ్, ఇప్పుడు వెళ్తే తంబేపించుకుంటున్నారు. ఉమ్, ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకేంటి ప్రాబ్లం నీకు? అవును. ఉమ్, అలాంటిది ఇక్కడ మార్పు అనేటటువంటిది అనివార్యం ఎన్నికల్లో. ఇప్పుడు నన్ను అడిగితే సర్ర అనేటటువంటి దాంట్లో ఇందులో దాదాపుగా 30-40 లక్షలు మిస్ అయ్యారు అంటున్నా నేను. అంతేనా? ఉమ్, 30-40 లక్షల మంది తప్పించుకున్నారు. ఉమ్, మరి అక్కడ ఓట్లని వదిలేసుకుని ఇక్కడ చూస్ చేసుకున్నారా, ఉమ్. లేదా 2 చోట్ల చేసుకున్నారా అనేది మాత్రం అర్థం కావాలి. అంటే తెలిసి తప్పించుకున్నారా, తెలియక ఓట్లు తెలిసినే తప్పుకున్నాయా? తప్పించుకున్నట్టు వాళ్ళు. ఎందుకంటే ఎలక్షన్ దాంట్లో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఉంచుకున్నారు కదా ఇక్కడ కానీ అక్కడ కానీ. ఉమ్, తెలియదుగా వాళ్ళకి. ఉమ్, కాబట్టి తెలిసినే జరిగింది ఉమ్. ఇది. కాకపోతే తేలాల్సిందల్లా అక్కడన్నా తగ్గాలి కదా తెలంగాణ. కానీ ఎక్కువగా ఈ జిల్లాల్లోనే 5 జిల్లాలు కర్నూలు, కడప, నెల్లూరు, అనంతపురం, అలాగే ఇటు విశాఖపట్నం ఇక్కడే ఎక్కువ ఎందుకు జరిగింది? మరి మిగిలిన జిల్లాల్లో బానే ఉంది కదా, అంటే బార్డర్. వీళ్ళు రాసిన వార్త అంతేనా? అది ఎక్కువ సర్వే సీట్లు ఇళ్ళకే ఎక్కువ కదా ఓట్లు అని. ఉమ్, మిగతా చోట్ల కూడా ఉన్నాయి కదా. అంటే ఈ ఏంటంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా మీకు, ఉమ్, అవతల రాష్ట్రంలోనూ ఓటు ఉన్నాయి, యువతల రాష్ట్రంలోనూ తీపిచ్చుకుంటారు. అంటే ఇక్కడే ఎక్కువ తొలగించబడ్డాయి ఓట్లు ఈ జిల్లాల్లో. అంటే ఇక్కడే డబుల్ ఎంట్రీలు జరిగినాయి. ఇక్కడే డబుల్ చిరునామాలు ఎంట్రీలు లేని కూడా వాళ్ళు కాదు, ఉన్నాయి. పక్క రాష్ట్రాల వాళ్ళకి ఇక్కడ ఓట్లు తీపిచ్చారు. ఆ డబుల్ ఎంట్రీ. అయ్యి
ఇవన్నీ కూడా పక్క రాష్ట్రం కాబట్టి తీసేశారు. మనుషులు లేరు అక్కడ. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఒక్క కార్యకర్తల ఇల్లు 25, 50, 100 లెక్కేస్తాడు. ఆ ఇళ్ళకి లింక్ చేస్తూ అవతల రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లతో ఓట్లు తీపిస్తారు. ఐడీలన్నీ నేను చెప్పాను కదా, బ్రోకర్లు ఉంటారు దీనికి. 500 మంది ఉన్నాడు ఒకడు, 1000 మంది ఉన్నాడు ఒకడు, ఇట్లాగా అలాంటిది ఇది. సార్ ఒకటి సర్ర ప్రక్రియ అనేది చాలా కాలం తర్వాత ఇప్పుడు జరిగింది. ఇదేమి లాస్ట్ ఇయర్ లేదంటే ఎంత ముందు జరగలేదు. 10 ఏళ్ళు. అదే 10 ఏళ్ళు. నిజంగా 10 ఏళ్ళు చూసుకున్న 2 ప్రభుత్వాలు మారినాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ వైసీపీ హయాంలోనే జరిగినాయే అనేది ఎలా నిర్ధారిస్తారు? వాళ్ళు ఊరికినే రాస్తుంటారండి. అంతేనా? రీజన్ ఒకటి ఉంది. వైసీపీ టైంలో స్థానిక ఎన్నికలు జరిగింది, తెలుగుదేశం టైంలో జరగలేదు కదా ఎన్నికలు. స్థానిక ఎన్నికల టైంలో మళ్ళీ అందరినీ ఓట్లు నమోదు చేయించుకోమన్నారు. అవును. ఎప్పుడైనా ఏ ఎన్నికలైనా మెయిన్ ఎలక్షన్ అప్పుడు 2024 ముందు కూడా వైసీపీ టైంలో 2 ఎలక్షన్ జరిగినాయి. స్థానిక ఎన్నికలు ప్లస్ మెయిన్ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా. వేటప్పుడు ఒక 6 నెలల ముందు నుంచి నమోదు చేయించుకోమంటారు కాబట్టి జరిగినాయి. చంద్రబాబు టైంలో ఎన్నికలు జరగలేదు కదా, స్థానిక ఎన్నికలు ఫైనల్ ఎన్నికలే కదా, కాబట్టి అప్పుడు కూడా ఉండుంటాయి. 10 సంవత్సరాల లెక్క కదా. వీళ్ళకి సహజంగా ద్వేషపూరిత బ్యాచ్ కాబట్టి జగన్ అంటే ద్వేషంతో ఆ మొక్క ఊటి వైసీపీ టైంలో ఎక్కువ అని రాసి, అంతకుముందు తెలుగుదేశం టైంలో తక్కువ ఉన్నాయి ఎందుకంటే అప్పుడు ఎన్నికలు జరగలేదు కాబట్టి. అది సమస్య. ఈ తొలగించిన ఓట్లతో తెలుగుదేశం పార్టీకో లేదంటే కూటమిలో ఉన్న పార్టీకి ఎలాంటి నష్టం ఉండదా? లేదు వీళ్ళు వైసీపీ మీద ఇది రుద్దుతున్నారు కాబట్టి, లేదంటే వైసీపీకి నిజంగా నష్టం ఉంటుందా? అంటే బేసిక్ గా ఒకటి దొంగ ఓట్ల మీద ఆధారపడ్డోడు పోతాడు. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు అదే కదా మరి. అదే అనేది దొంగ ఓట్ల మీద ఆధారపడతాడోడు గెలిస్తే మరి గెలవాలిగా. మొన్న ఎందుకు గెలవాలా? ఎందుకు 40% వచ్చింది. ఆ 40% కూడా దీని వల్ల వచ్చిందా? అదే డబుల్ ఓట్లు ఉండడం వల్ల 40 లక్షలే కదా ఈడ్చి పెడితే, అంతే. అంతా చూసినా కూడా అది లెక్క కాదు కదా అప్పుడు. అవును. బేసిక్ గా నియోజకవర్గంలో ఎన్ని గెలుపోవటంలో ఒక 5,000 ప్రభావం అయితే 5,000 అంత దొంగ ఓట్లు వేయడం కూడా కష్టం బేసిక్ గా. అది విపరీతమైనటువంటి బూత్ క్యాప్చరింగ్ జరిగితే ఒక 5,000 వేయగలుగుతారు. ఇక అంటే దాన్ని ఏమంటారు, దొంగ ఓట్లు వేసుకునే వ్యవహారాలు అయితే 1,000-2,000 ఓట్లు లెక్కేసుకోవాలి. నియోజకవర్గం మొత్తం మీద 5,000 వేయచ్చు దొంగ ఓట్లు. బూత్ క్యాప్చరింగ్ చేస్తే ఒక 20-30 నడుస్తాయి. ఇక్కడ అట్లాంటివి కాదు కదా ఇష్యూస్. బేసిక్ గా ఏంటంటే మీకు ఇవన్నీ కూడా 2 రాష్ట్రాల్లో డబుల్ ఎంట్రీలు అయ్యాయి. అది వాళ్ళ మీదనే నెపవేస్తారు. అసలుది 2 రాష్ట్రాలది ఒక్కసారి చూడండి. ఎలక్షన్స్ అప్పుడు బస్సులు వేసుకుని వచ్చేవాడు ఎవడు? హైదరాబాద్ లో ఉంటే ఇక్కడ బస్సులు వేసుకొచ్చేవాడు, బెంగళూరు నుంచి ఇక్కడికి బస్సులు వేసుకొచ్చేవాడు. అవన్నీ తీసినట్టు లేవు మరి. ఆ లెక్కనైతే కనుక గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ఆగుతాయి. నేను అంది అదే. అక్కడ ఏమైనా మోసం జరిగిందా? ఈ 2 చోట్ల ఉంచుకున్నారా అయిందని. కానీ ఒకటి ఫైనల్ గా లెక్క అయితే తేల్చేశారు. 44,89,000 చిల్లరంతో. దీని వల్ల ఖచ్చితంగా నష్టమా రేపొద్దున్న ఈ ప్రభావం కనిపిస్తుందా ఎన్నికల మీద? ఇద్దరికి నష్టం ఉంటది, ఇద్దరికి లాభం ఉంటది. గెలిపోవటం మీద కనిపిస్తుంది అదే అనేది. ఇక్కడ ఎవరికి పోయింది అనేది ఎవడు చెప్తాడు? ఇద్దరికి లాభం ఉంటది, ఇద్దరికి నష్టం ఉంటది. ఒకవేళ వాళ్ళకే సొంతత పోతే రచ్చరచ్చ చేసి ఉందరు. ఇప్పుడు కాదు అసలు. నన్ను అడిగితే ఇంకో 20 లక్షలు పోతాయి అనుకుంటా. ఇప్పుడు ఇది అయిపోయాక ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు అందరూ ఎంటర్ చేశారు కదా, అందులో కొంతమందికి ఇట్లా డబ్బులు ఉన్నాయి వీళ్ళందరినీ పిలుస్తారు ఇప్పుడు. ఏది లేదా పాతది 2002 నాటి ఓట్లు లేవన్నటువంటి. అప్పుడు మళ్ళీ నోటీసులు ఇచ్చి తీస్తే ఇంకో 10-15 లక్షల దాకా తీయచ్చు. అది ఒక రకంగా. ఇలాంటి టైంలో బీజేపీ, జనసేన లాంటివి సేఫా? వాళ్ళకి పోయేది లేదు, వచ్చేది లేదు. ఉన్న ఓట్లు అట్లాగే ఉంటాయి. తెలుగుదేశం, వైసీపీ కూడా నన్ను అడిగితే ఇది ఏంటంటే అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి జిల్లాల వాళ్ళకే ప్రాబ్లం, నియోజకవర్గాల వాళ్ళకి. వాళ్ళకి ఆటోమేటిక్ గా సమస్య ఉంటది, అక్కడదే సరి చేసుకోవాల్సి ఉంటది. రైట్. చూద్దాం. మొత్తానికి లెక్క అయితే తేలిపోయింది. మరి ఇంతేనా, ఇంకా పెరుగుతుందా ఈ లెక్క? లేదు ఇప్పుడు వీళ్ళ ఓట్లు, తొలగించిన ఓట్లన్నీ రేపొద్దున్న ఏ పార్టీకి చెందినవి అనేది లెక్క అన్నది వెళ్తుంది. అది రాజకీయ పార్టీలు తేల్చుకుంటాయి. ఎంతవరకు ఉంటుంది దీని ఎఫెక్ట్ భవిష్యత్తులో చూద్దాం.